హలో అండి. ఈ నవంబర్ అంతా ఎలా చేశారు? మన మనది ఏదైతే స్ట్రాటజీ ఉందో, ఓకే, అది మీకు వర్కౌట్ అయింది అనుకుంటున్నాను నేను. ఓకే. నవంబర్ అంతా మీరు ఎన్ని ట్రేడ్లు చేశారు, ఎన్ని ట్రేడ్లు మిస్ అయ్యారు, ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసుకుని ఇప్పుడే బుక్ తీసుకుని రాసుకోండి. ఓకే. నవంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకి? ఓకే. నవంబర్ ఇక్కడ 3 నవంబర్ నుంచి మార్కెట్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మార్కెట్ ఆర్ఎస్ఏ బిలో ఉంది. ఓకే. 41 MA కింద మార్కెట్ ఉంది. అక్కడి నుంచి పడతానే ఉంది. ఈ ఈ పడే మార్కెట్లో మన నిఫ్టీ డైరెక్షనల్ మూవ్ వీడియో ప్రకారం మీ లెవెల్స్ ఎలా తీసుకున్నారు, నిలబడగలిగారా లేదా అనేది ఒకసారి చూసుకోండి. దాని ప్రకారం మీరు ఈ ఈ మంత్ అంతా, నవంబర్ అంతా ఎన్ని ట్రేడ్లు మిస్ అయ్యారు, ఎన్ని ట్రేడ్లు చేశారు, ఎన్ని ట్రేడ్లు సక్సెస్ అయ్యారు, ఎన్ని ట్రేడ్లు ఫెయిల్ అయ్యారు, అసలు ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది క్లియర్గా ఒక్కసారి ఒక 10-20 నిమిషాలు కేటాయించారంటే మీకు అర్థమైపోతుంది. ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత ఎందుకు నిలబడలేకపోతున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. ట్రేడింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ట్రేడ్ తీసుకున్న తర్వాత ఎందుకు నిలబడలేకపోతున్నారు, ఎందుకు భయపడుతున్నారు, ఆ, మీరు నిజంగా ట్రేడ్ తీసుకుని ఉంటే ఎంత ప్రాఫిట్ ఇచ్చేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి, మీ ట్రేడింగ్లో సక్సెస్ అవుతారు. ఓకే. నాకు తెలిసి నేను చూసింది 12 ట్రేడ్ల వరకు వచ్చి ఉంటాయి. ఓకే. నేను 7 ట్రేడ్లో నేను ప్రాఫిటబుల్గా ఉన్నాను. ఓకే. నేను మిగతా నాకు అర్థం కానీ నేను వదిలేసాను. అది నా ట్రేడింగ్ స్టైల్. ఓకే. ఆ, 12 ట్రేడ్లు మీరు ఎన్ని ట్రేడ్లు చేశారో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే. ఇంకో విషయం చెప్తున్నాను. సపోజ్ మీకు డైరెక్షన్కి ఆపోజిట్లో మార్కెట్ వస్తే ఒక చిన్న విషయం చెప్తాను. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ మార్కెట్ ఇక్కడ మార్కెట్ ఒక హై క్రియేట్ చేసింది. ఓకే. ఇక్కడ ఒక హై క్రియేట్ చేసింది, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక హై క్రియేట్ చేసింది. ఓకే. ఇంకో హై క్రియేట్ చేసింది. ఓకే. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ హై క్రియేట్ చేసింది ఆర్ఎస్ఐ, ఇక్కడ లో క్రియేట్ చేసింది. ఇక్కడ మార్కెట్ డైవర్షన్ చూడండి, సారీ, ఆర్ఎస్ఐ డైవర్షన్ చూడండి. ఇక్కడ ప్రైస్ డైవర్షన్ చూడండి. ప్రైస్ పైకి వెళ్తుంది, ఆర్ఎస్ఐ కిందకి వస్తుంది. మీరు ఆర్ఎస్ఐనే నమ్ముకోవాలి. ఓకే. ఆర్ఎస్ఐనే నమ్ముకోవాలి. ఆర్ఎస్ఐ ఎప్పుడైతే కిందకి వస్తుందో అంటే ప్రైస్ కింద పడుతుంది. ఇక్కడ నుంచి ఓకే, మార్కెట్ ఏం చేసింది, మీరు ఇక్కడ నుంచి ఆ మెజర్ తెలుసు కదా, మెజర్ ఎలా తీసుకోవాలి మీకు నిఫ్టీ డైరెక్షనల్ మూవ్లో మెజర్ ఎలా తీసుకోవాలో చెప్పండి. ఇక్కడ నుంచి మీరు ఈ మెజర్మెంట్ తీసుకుంటే మీకు ఎక్కడి వరకు వచ్చిందో చూసుకోండి. ఓకే. ఇది నాన్ డైరెక్షనల్ వెళ్ళినప్పుడు మీరు ఎక్కడి దాకా ట్రేడ్ చేయాలన్నది ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు మీరుగా చేయండి. నేను చెప్తే మీకు ఈజీ అయిపోతుంది. అది మీ మైండ్లో కూర్చోదు. అది మీకు మీరుగా చేయండి. మీకు మీరుగా చేసి ఇది ఎక్కడ వరకు నాన్ డైరెక్షన్లో ఎక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు చూసుకోండి. అది ఓకే. అదొక ఇంపార్టెంట్ విషయం. ఓకే. తర్వాత ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో, చాలా ఇంపార్టెంట్. నేను ఏది వేరేది ఏం చెప్పను, నేను టైం పాస్ చేయను, క్లియర్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాను, సబ్జెక్ట్ చెప్తూ ఉంటాను. ఓకే. ఇక్కడి నుంచి చూడండి ఎంత హాయిగా ఇక్కడ వరకు పడ్డది, ఫాలో అయింది మార్కెట్. ఓకే. ఇక్కడ నుంచి 41 MA వెళ్తుంది కానీ మార్కెట్ ఇక్కడ వరకు ఎన్ని పాయింట్లు ఇచ్చిందో చూసారు. నిజంగానే ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్లు ఇచ్చిందో 700 పాయింట్స్. ఈ 700 పాయింట్స్ని మీరు ఎలా క్యాప్చర్ చేయాలో నేర్చుకోవాలి. అది ఇంపార్టెంట్. అర్థమవుతుంది కదా. ఇక్కడి నుంచి పడ్డది, ఇక్కడి నుంచి పడ్డది కదా. ఇక్కడి నుంచి ఎన్ని పాయింట్లు పడ్డది, 450 పాయింట్స్ పడ్డది, ఇంకా ఎక్కువ పడ్డది. ఓకే. 500 పాయింట్స్ పడ్డది. ఈ 500 పాయింట్స్ని మీరు ఎట్లా క్యాప్చర్ చేయాలి, ఇది నేర్చుకోవాలి మీరు. ఓకే. ఇక్కడ ఇక్కడ చూడండి. ఇక్కడ టాప్ క్రియేట్ చేసింది, ఆ టాప్ క్రియేట్ చేసి మార్కెట్ పడ్డది. ఓకే. ఇది అర్థం కాంది వదిలేసేయండి. ఈ కన్సల్టేషన్లో చాలా లాస్ అయిపోతాం. ఇలాంటి అర్థం కాని వదిలేయండి, ఇలా క్లియర్గా ఉన్నది చేసుకోండి. ఓకే. ఇలా క్లియర్గా ఉన్నది చేసుకోండి. ఇప్పుడు మార్కెట్ అర్థమైంది కదా. 50,000 పెట్టుకున్నారు మీరు, ఒక లాట్తో ట్రేడింగ్ చేయండి. ఒక లాట్తో మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ
కంగారు పడిపోకండి. ఒక ట్రేడ్ తీసుకుంటే మీకు తెలుసు కదా, డైరెక్షన్ నువ్వులో ఎలా ట్రేడ్ తీసుకోవాలో తెలుసు కదా. దాని ప్రకారం మీరు మెజర్ చేసుకుని ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలో కూడా దాంట్లో ఉంటుంది మీకు. దాని ప్రకారం ట్రేడ్ చేసుకుని నిలబడండి ట్రేడ్లో వచ్చేదాకా. సపోజ్ మీకు ఒకటి చెప్తాను నేను. ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, ఓకే, ఈ ఏరియాలో ట్రేడ్ తీసుకున్నారు. ఎక్కడ వరకు ఉంటారు? ఇక్కడ వరకు ఉండాలి. మీకు ఆ మెజర్మెంట్లో తెలిసిపోద్ది, మీరు నేర్చుకున్న దాంట్లో తెలిసిపోతుంది ఎక్కడ దాకా ఉండాలి. ఉండిపోండి, ఉండి నేర్చుకోండి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి, ట్రేడింగ్ బ్రహ్మాండంగా మీరు సక్సెస్ అవుతారు. ఓకే, ఇది రేపు చూద్దాం. రేపు ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం ఒకసారి. మార్కెట్ కానీ ఈ 26,147 బిలోకి వచ్చి, ఓకే, ఒక పిన్ బార్ క్యాండిల్ 30 మినిట్స్లో పిన్ బార్ క్యాండిల్ కానీ పైకి వేసిందంటే మార్కెట్ పైకి. ఇక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్ళినా పైకి. మార్కెట్ ఈ లెవెల్కి వచ్చి మళ్ళీ రివర్స్ అయినా కూడా మార్కెట్ పైకి వెళ్తుంది. ఓకే, సింపుల్. ఇది లెవెల్ బ్రేక్ అయిందంటే ఇప్పుడు చూద్దాం, దాని గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ అయితే మార్కెట్ ఇక్కడి నుంచి ఇలా పైకి వెళ్ళినా 26,480 490 లెవెల్ వరకు మనం నిలబడవచ్చు. అది మన మెజర్మెంట్ ఉంది కదా, దాని ప్రకారం ట్రేడ్ ప్లాన్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఎక్కడికి వచ్చినా ఇక్కడ నుంచి రివర్స్ అయినా, రివర్సల్ క్యాండిల్ ఏంటంటే పిన్ బార్ కానీ ఇన్సైడర్ క్యాండిల్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ రెండాట్లు ఏది వచ్చినా మీకు ట్రేడ్ ప్లాన్ చేసుకోండి 30 మినిట్స్లో. ఓకే, ఇక్కడ నుంచి రివర్స్ అయినా కూడా ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. సింపుల్, అంతే, ఇంకెక్కువ ఆలోచించద్దు. ఓకే, ఈ లెవెల్ పెట్టుకోండి. మీరు కూడా అబ్జర్వ్ చేయండి, ఎంతవరకు వర్కౌట్ అవుతున్నాయో చూడండి, చూసి దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి. సింపుల్, అర్థమైంది కదా. మీరు ప్రతి ట్రేడ్ నిలబడటం నేర్చుకోండి. మన ప్రకారం సెటప్ ప్రకారం వస్తే ట్రేడ్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. సెటప్ వచ్చిన ప్రకారం సెటప్ వస్తే ట్రేడ్ తీసుకుంటే టార్గెట్ వరకు వెయిట్ చేయడం నేర్చుకోండి. ఓకే, సింపుల్. ఇప్పుడు నేను ఇందులో ఈ నవంబర్లో ఒక 12 ట్రేడ్లు వచ్చినాయి అంటున్నాను. మీరు ఫైండ్ అవుట్ చేయండి, 12 వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి మీకు తెలుస్తుంది. 12 ట్రేడ్లో మీకు అట్లీస్ట్ ఒక 8 ట్రేడ్లు సక్సెస్ అయ్యి 4 ట్రేడ్లు ఫెయిల్ అయినా మనం ఎంత 20 పాయింట్స్ పెట్టుకున్నారనుకో, మీరు 75 ఇంటూ 20 పాయింట్స్, 75 ఇంటూ 20 పాయింట్స్ అంటే ఒక 1500 లాస్ వచ్చింది అనుకోండి. ఓకే, మన ట్రేడ్లో మినిమము మీకు 1:3 ఉంటుంది. ఓకే, 1:3 అంటే 20 పాయింట్స్ ఇస్తున్నారు, మీరు 60 పాయింట్స్ తీసుకుంటున్నారు. 60 ఇంటూ 75 4500. ఓకే, 1500 వెళ్తే 1500 పోతుంది. అంటే 8 ట్రేడ్లు ఇంటూ 1:3 తీసుకుందాం. పోనీ 8 ట్రేడ్లు ఇంటూ 8 ఇంటూ 60 అంటే 480. ఓకే, 480 పాయింట్స్, 480 ఇంటూ 75 అంటే 36,000 వస్తుంది. ఫోర్ ట్రేడ్స్ లాస్ వచ్చినాయి అనుకో, మంత్లో అంతే 12 ట్రేడ్లు అలా ప్లాన్ చేసుకున్నా కూడా మీకు మంచి, ఇప్పుడు 4 ట్రేడ్లు లాస్ వచ్చినాయి అనుకోండి, 4 ఇంటూ 1500 6000. మీకు పోతే 6000, వస్తే 36,000. ఎట్లా ప్లాన్ చేసుకోండి, అర్థమైంది కదా. ఇలా ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా ఇదొక్క సెటప్ ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. ఓకే, సింపుల్ అండ్ మంచి ప్రాఫిటబుల్ సెటప్ ఇది. ఓకే, జాగ్రత్తగా చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. కామెంట్ చేయండి ఎంతమందికి ఈ ట్రేడ్లు నవంబర్లో ఎన్ని ట్రేడ్లు చేయగలిగారు, మన సెటప్ ప్రకారం ఎన్ని ట్రేడ్లు చేయలేకపోయారు, ఎంత లాస్ వచ్చింది, ఎంత ప్రాఫిట్. అంటే ప్రాఫిట్ లాస్ చెప్పిన అవసరం లేదు, ఎన్ని ట్రేడ్లు మీరు సక్సెస్ అయ్యారు, ఎన్ని ట్రేడ్లు చేయలేకపోయారు, ఎన్ని ట్రేడ్లు లాస్ వచ్చినాయి. సింపుల్గా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, జాగ్రత్తగా మీరు సక్సెస్ అయిపోతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వాచ్ చేస్తూ ఉండండి. నేను సెటప్ వచ్చినప్పుడే ట్రేడ్ చేసి నేను అప్లోడ్ చేస్తాను, ప్రతిరోజు నేను అప్లోడ్ చేయను. ఇదేంటో ఒక రోజు చేసి ఒక రోజు చేయట్లేదు అనుకోవద్దు. ఓకే, నాకు సెటప్ వచ్చినప్పుడు చేస్తాను.